ఈ మధ్యలో ఒకటి ఇన్సిడెంట్ చాలా అంటే నాకు చాలా హర్టింగ్ అనిపించింది. ఏంటంటే ఒక అత్తొచ్చి కోడలు తనని విపరీతమైన టార్చర్ పెడుతుంది అని చెప్పేసి కొడుతుంది, తిడుతుంది, బూతులు తిడుతుంది. ఈవెన్ కొడుకు నుంచి కూడా ఎట్లాంటి సపోర్ట్ లేదు అని చెప్పేసి ఆ అత్త ఏడుస్తుంది. ఆ అత్త తన పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం కూడా కొడుకు పేరు మీద పెట్టేసింది. అంటే తను ఇచ్చేసింది ప్రాపర్టీ, గిఫ్ట్ డీడ్ ఇచ్చేసి ఉన్నది. సో ఎట్లాగో ప్రాపర్టీ తన చేతిలో లేదు, ఇంట్లో ఉండి ఇంకేం లాభం, ఎట్లైనా సరే అత్తని ఇంట్లో నుంచి ఎల్లగొట్టేద్దామని చెప్పేసి కోడలు ఆమెను విపరీతమైన తిట్టడం, కొట్టడం అనేది జరిగిన ఇన్సిడెంట్ చాలామంది చూసారు. బట్ ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే, అత్తమామైనా సరే, ఈవెన్ పేరెంట్స్ అయినా సరే, ఏదైనా ప్రాపర్టీ మీ పిల్లల పేరు మీద మార్చినారు గిఫ్ట్ డీడ్ త్రూ. ఎందుకంటే ఇప్పుడు గిఫ్ట్ డీడ్‌లో కన్సిడరేషన్ ఉండదు. లవ్ అండ్ అఫెక్షనే ఇక్కడ కన్సిడరేషన్. అంటే అమౌంట్ అనేది ఇవ్వడం జరగదు. ఓన్లీ ప్రేమతోని మాత్రమే గిఫ్ట్ డీడ్ ఇవ్వడం జరుగుతది. ఏ ప్రేమతోనైతే మీ పిల్లలకి గిఫ్ట్ డీడ్ చేసి ఇచ్చిండ్రో, ఆ ప్రేమ తిరిగి మీ పిల్లలు మీ మీద చూపించినప్పుడు మీరు ఆ గిఫ్ట్ డీడ్‌ని క్యాన్సల్ చేసుకోవచ్చు. సో, క్యాన్సలేషన్ ఆఫ్ గిఫ్ట్ డీడ్ అనేది ఉంటుంది. దీనికి సీనియర్ సిటిజన్ యాక్ట్ అనేది అప్లై అవుతది. సో, దీనికెళ్ళి ఏంటంటే మీరు ఈవెన్ మెయింటెనెన్స్ ట్రిబ్యునల్స్ అని ఉంటాయి. సో, ఇలాంటి ప్రాబ్లమ్ ఎవరైనా ఫేస్ చేస్తే వెంటనే వచ్చి ఒక అడ్వకేట్‌ని కలిస్తే నెక్స్ట్ స్టెప్ ఎలా చేయాలి, ఏం చేయాలనేది క్లియర్‌గా లాయర్స్ మీకు సజెస్ట్ చేస్తారు. సో, ఇలాంటి సిమిలర్ ప్రాబ్లమ్ మీరేమైనా ఫేస్ చేస్తే మాత్రం వెంటనే ఒక అడ్వకేట్‌ని కలిసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్లస్ ఎట్ ద సేమ్ టైమ్ ఏమన్నా లీగల్ అప్రోచ్ ఉందా అనేది తెలుసుకోవచ్చు.